అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచండి. అప్పుడే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే అండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు ఏ రోజు ఏ మంత్రం చదివితే మనకు మంచి జరుగుతుందో, చేసిన పాపాలు తొలగిపోతాయో, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో చెప్తాను. సరే, సోమవారం అయితే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు మనం మృత్యుంజయ మంత్రాన్ని, నాగేంద్రహారాయ మంత్రాన్ని, అలాగే శివశతనామావళి కూడా చదివితే మంచిది. మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన రోజు కాబట్టి మనం హనుమాన్ చాలీసా చదువుకొని శ్రీరామ రామ రామేతి నామం చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తారు కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అలాగే బుధవారం వచ్చేసరికి మన అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి పంబా నది తీరం శ్రీ భూతనాథ స్తోత్రము మరియు భూతనాథ సదానంద స్తోత్రము, కుదిరితే 108 శరణాలు కూడా చెప్పుకుంటే చాలా మంచిది. అలాగే బుధవారం వినాయకుడిని కూడా పూజిస్తారు కాబట్టి మనం ఈరోజు ఓం నమో వినాయకాయ నమః మంత్రాన్ని చదవాలి. గురువారం సాయిబాబాకి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మనం సదానింబ వృక్షస్య మూలాదివాస మంత్రాన్ని చదువుకొని సాయిబాబా గారికి హారతిస్తే చాలా మంచిది. శుక్రవారం దుర్గమ్మ వారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మనం నైవేద్యం వండుకొని దుర్గా శతనామావళి చదువుకొని దుర్గా స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. శనివారం మన గోవిందుడికి ఇష్టమైన రోజు కాబట్టి మనం ఈ రోజున గోవిందనామాలు చదువుకొని సుప్రభాతం చదువుకొని అలాగే వెంకటాద్రి సంస్థానం అనే మంత్రం ఉంటుంది, అది కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇకపోతే ఆదివారం అనేది సూర్యదేవుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మనం సూర్యదేవుడిని స్మరించుకొని ఈ రోజున ఓం ఆదిత్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః అని 11 సార్లు జపించటం వల్ల మనకున్న దోషాలు తొలగిపోయి మనం పాప విముక్తులం అవుతాం. ఇవన్నీ తప్పకుండా పాటించినట్టయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కృపను పొందుతారు. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.